ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబములు, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మిమ్ములను తలంచున్నప్పుడెల్లా ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థించేది మేము అనుభవిస్తున్నాము. ప్రభు నామములో ఈరోజు మీకు నేను శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ అంశములో మీరు అనుదినము వినేటువంటి క్లుప్త సందేశం, షార్ట్ మెసేజ్, అది ఒక క్లుప్త సమయమైనప్పటికీ ఒక దినమంతా మీతో మాట్లాడేదిగా ఉంటుంది అనుటలో అనుమానము లేదు. కారణం అది నా మాట కాదు, అది దేవుడు మీకు ఇచ్చేటువంటి కృప నిండినటువంటి వాక్కు. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు చదువుదామా? దేవుని యొక్క వాక్యమును గమనించుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. ప్రభు బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితములో మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆత్మీయులముగా మనము ఉండాలి అనేది మీకు తెలుసు. ఈ పరిశుద్ధాత్ముడే శక్తి. అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. అందులో ఒకటి పైనుండి కృపలు మీకు కావాలి. ఇవ మాట చూడండి, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఇండుడని వారితో ప్రభువు చెబుతున్నాడు. పిలిచింది నిజం, అభిషేకించింది నిజం. అయితే ప్రభు వారితో ఒక మాట చెప్తున్నాడు. అభిషేకం పొంది మీరు యెరూషలేములో నుంచి బయలుదేరాలని ప్రభు వారికి చెప్పాడు. ఇది దేన్ని చూపిస్తుంది? ఆయా దినమునకు తగిన దేవుని కృపను దేవుని సన్నిధిలో నుంచి పొందుకోకుండా బయటికి వెళ్ళకండి. మీ కార్యములు గమనించకండి. మొదట దేవుని సన్నిధి, రెండవది ఆయన బలముతో మీరు నింపబడాలి. ప్రభు యొక్క మాట నేను మీకు చెప్తున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనములో, కాబట్టి మీరు యెరూషలేములోనే ఉండకుండా తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చబడుట కొరకు, వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. అది ఒక ఆజ్ఞగా ప్రభు అంటున్నాడు. అలాగైతే ఈ దినమందు మీరు పొందిన అభిషేకం నాకు చాలదయ్యా, ఒక క్రొత్త అభిషేకం కావాలి. ఒక్కవేళ ఎవరైనా పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రాకుండా ఉన్నట్లయితే చేతులు పైకెత్తి ప్రార్థించండి. పైనుంచి వచ్చేటువంటి శక్తి చేత నా ప్రభు మిమ్మల్ని నింపేది నిశ్చయం, ఖచ్చితం. వాక్యములో మనము చదువుతున్నాం, ఏక మనస్సుతో మీరు ప్రార్థించినట్లయితే, భార్యాభర్త అడిగినట్లయితే చేతులు పట్టుకొని అడగండి, ప్రభువా అభిషేక జీవితం మాకు కావాలి, ఆత్మతో నింపండి అని మీరు అలాగూ ప్రార్థించి అను దినమును మీరు ప్రారంభించినట్లయితే ఆ దినం మీకు విజయపు దినముగా మారుతుంది. అలాగే ఈ దినం మీకు ఉండబోతుందని నేను మీకు ప్రేమతో శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ రోజు శిష్యులకు చెప్పిన ఆజ్ఞ ఈరోజు ఉదయం మీ బిడ్డలకు నేను తండ్రి, ప్రభువా ఒక ఆలోచనగా ఇచ్చానయ్యా. మీ బిడ్డలను ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మని అభిషేకపు శక్తితో నింపండి. ఆత్మదేవుడు లేనటువంటి జీవితం, ఆ జీవితంలో శక్తి లేకుండా ఉంటుందే. మీ బిడ్డలను కృపచేత, శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సోలిపోయిన మీ బిడ్డలను, తడబడుతున్న మోకాళ్లను మీరు స్థిరపరచి, బలపరచి ఈ దినం ఒక జయపు దినముగా, విజయపు దినముగా, సమాధాన సంతోషపు దినముగా మీ బిడ్డలకు ఆశీర్వదించి ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచినట్లుగా ఎదుటివారిని ప్రభువును బలపరచాలి కదా. మీరేం చేయాలంటే, మీరు విన్న ఈ క్లుప్త సందేశం ఎదుటివారికి తప్పక పంపించండి. ప్రభు నామం మీ ద్వారా మహిమపరచబడును. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.